ఆమె పెద్ద చనిపోయింది. ఒక మౌనం పాటించడంలో హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ ఫోరంలో ఆయన గత 3 సంవత్సరాలుగా సలహాదారుగా ఉన్నారు. ఎన్నెన్నో మంచి ఉత్తమమైనటువంటి సలహాలు ఇచ్చి సంస్థ ఎంతో ముందుకు వెళ్ళడానికి కారణభూతుడయ్యాడు. ఆయన ఇచ్చినటువంటి సూచన సలహాల మేరటే ఈరోజు 2 గవర్నమెంట్లో అత్యుత్తమ అవార్డు మేము తీసుకోగలిగాము. గర్వించదగ్గ విషయం, చాలా ఆనందంగా ఉంది. నిజంగా కూడా పాపన్న బసిరెడ్డి గారికి ఈ అవార్డు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈయన ఇంకా ఎన్నెన్నో ఉత్తమమైన అవార్డు తీసుకొని చివరికి రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. భగవంతుడి ఆశీస్సులతో అది తప్పక జరగాలని మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మరి మా అతిరథ మహారాజులందరూ కూడా రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నీలం సంజయ్ రెడ్డి, మన వసంతరావు గారు, తర్వాత మా జోన్ చైర్మన్ బాబురావు గారు, రవిచంద్ర గారు, వేణు గారు, మన సురేందర్ గారు, పోతే మా మహిళా సోదరిమణులందరూ కూడా రావడం, తర్వాత ఒక 50 మంది దాకా ఈ సన్మానానికి హాజరు కావడం చాలా సంతోషం. అలాగే సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాగే గుర్తింపు పొంది మంచి మంచి ఉత్తమమైనటువంటి అవార్డు ప్రభుత్వం నుంచి తీసుకోవాలని నేను మనసారా కోరుకుంటూ, మరి ఈ గ్రహీతని భగవంతుడి మనసారా ఆశీర్వదించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు బసిరెడ్డి. నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను. గత 26 సంవత్సరాల నుంచి నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పుడు నాకు ప్రభుత్వం నా సేవలను గుర్తించి కలిగిరి మండల స్థాయిలో నాకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుని ఇవ్వడం జరిగింది. దానితో పాటు నేను ఏపీ సిఆర్పిఎఫ్ సంస్థలో రాష్ట్ర సలహాదారుడిగా పనిచేస్తూ ఉన్నాను. నా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు నేను తీసుకున్న తర్వాత నన్ను ఈ ఏపీ సిఆర్పిఎఫ్ సంస్థ మా అధ్యక్షుడు గారు శ్రీ కుడార్ తిరుపాల్ గారు నన్ను సన్మానించదలిచి ఈరోజు నాకు సన్మానం చేయడం జరిగింది. అధ్యక్షుడి వారితో పాటు మా ఏపీ సిఆర్పిఎఫ్ కుటుంబ సభ్యులందరికీ నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.